జేమ్స్ మిల్క్ ముందు హిందూయిజం పట్ల వ్యతిరేకత లేదు. ఆయన ఒక ప్యారిస్ లో ప్రీచర్ గా ఉందామని అనుకున్నాడు. కానీ ఆనాడు ఆయనకి అవకాశం ఇచ్చుంటే బాగుండేది, మనకి దురదృష్టం పట్టి ఉండేది కాదు. అప్పుడు ఆయన ఐర్లాండ్ వాసి, ఇంగ్లాండ్ వాడు కాదు. ఇంగ్లాండ్ వచ్చాడు. ఇంగ్లాండ్ లో జర్నలిస్ట్ గా తన కెరీర్ బిగిన్ చేశాడు. క్రమక్రమంగా ఇండియా డెస్క్ ఒక మేజర్ పత్రికకి ఇండియా డెస్క్ కి ఇన్ఛార్జ్ అయ్యాడు. ఇండియా గురించి అప్పటి వరకు సానుకూలంగా వస్తున్నటువంటి వార్తలు, భారతీయ సంస్కృతి గురించి వస్తున్నటువంటి గొప్ప గొప్ప విషయాలు ఆయనలో ఉన్నటువంటి జాతి అహంకారానికి నచ్చలేదు. కాబట్టి దీనికి వ్యతిరేకంగా మనం ఏదైనా చేయాలి, ఏదైనా రాయాలి ఆయన సంకల్పించాడు. ఆ సంకల్పమే ది హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా అనేటువంటి 6 భాగాల పుస్తకం. ఇందులో చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే ఆయన ఈ 6 భాగాల్లో మొదటి భాగంలో హిందూయిజం గురించి మాట్లాడాడు, హిందువుల గురించి మాట్లాడాడు, హిందూ సంఘం గురించి మాట్లాడాడు. దానికి ఒక టెంప్లెట్ పెట్టాడు. ఆ టెంప్లెట్ ఏంటంటే హిందూయిజం ఈక్వల్స్ టు కాస్ట్, ఈక్వల్స్ టు హైరార్కీ, ఈక్వల్స్ టు అప్రెషన్.